1104 క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. మంత్రి గారి సమాధానాన్ని పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది? మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? దీనికి నా సమాధానం ఇంకా 150 టోలీలు కవర్ అయ్యాయి. రాబోయే ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు. కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగాని దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవనెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెలను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను, వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యే లోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకండ శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్తు గ్రిడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని
వాళ్ళకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే. అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అధ్యక్ష, సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష. కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే. గౌరవ సభ్యుల సూచనను పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారం లోపు డిస్కం అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష. ఇకపై దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం, ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం, హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మూడవ ప్రశ్న, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీనికి నా సమాధానం, కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష. వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఓట్ల కోసమేనా? ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న ఆవేశం, స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు. అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష. అధ్యక్ష, మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష, పేరెంటింగ్ కూడా చేస్తున్నాము. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి. నేటి బాలలే రేపటి పౌరులు, అది తెలుసా? మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241107 క్వశ్చన్ పై గౌరవ హోంశాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న: గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై సీజ్లు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం: సీజ్లు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష. 22,366.25 కేజీల డ్రై గంజాయిని, 91.2 కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష. అలాగే సైలెన్స్ సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారీగా గంజా, ఒపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5,045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, as per NCB data, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, రెండవ ప్రశ్న: విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఈ ప్రశ్నపై నా సమాధానం: విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభా సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.